ప్రాచీన ఇశ్రాయేలు దేశంలో బెత్లెహెం అనే ఊరిలో ఒక చిన్న కుర్రవాడు ఉండేవాడు. అతని పేరు దావీదు. అతను ఒక గొర్రెల కాపరి. తన తండ్రికి చెందిన గొర్రెలను ఎండలో, వర్షంలో కూడా చాలా జాగ్రత్తగా కాపాడేవాడు. ఒకరోజు దావీదు గొర్రెలను మేపుతున్నప్పుడు అడవిలో నుండి ఒక భయంకరమైన సింహం వచ్చింది. అది ఒక్కసారిగా ఒక గొర్రెను పట్టుకుని పారిపోయింది. ఇతరులు అయితే భయంతో పారిపోతారు. కాని దావీదు అసాధారణ ధైర్యం చూపించాడు. అతను వెంటనే సింహం వైపు పరిగెత్తాడు. ఆ సింహం మీద దూకి దాని నోరు నుండి గొర్రెను విడిపించాడు. ఆ సింహం దావీదుపై తిరిగి దాడి చేయడంతో దావీదు దాన్ని తన చేతితోనే కొట్టి చంపాడు. ఈ ఘనకార్యం తరువాత దావీదులో దేవుని యందు ఓ గొప్ప విశ్వాసం ఏర్పడింది. ఇలాంటి మరెన్నో ఆత్మీయ వీడియోస్ కావాలా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.